హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీగా రవ్వ కేసరి చేసేద్దామా? రవ్వ కేసరి ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి ఆగండి. ప్రాసెస్లోకి అనగానే చక్కెర, రవ్వ ఇవన్నీ మాకు తెలుసు కదా, పాత పద్ధతి అనుకోకండి. నేను చేసేది బెల్లంతో రవ్వ కేసరి అండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ అంటున్నా, అందుకోసమే. సో ఇప్పుడు బెల్లంతో మనం రవ్వ కేసరి చేద్దాము. అది ఏ విధంగా చేద్దాము, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఏ విధంగా ఇష్టపడి తింటారో చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మనం బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయ్యాక దాంట్లోకి తగినంత నెయ్యి వేసేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ అంతా గీ వేసేసుకుందాం. గీని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఈ హీట్ అయ్యాక దాంట్లోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. నేనైతే ఇవి వేసేసుకుంటున్నాను. జీడిపప్పు, కొంచెం ఫ్రై అవ్వగానే నెక్స్ట్ మనం దీంట్లోకి తొందరగా ఫ్రై అయిపోతాయండి. నా దగ్గర మాత్రం 2 ఐటమ్సే ఉండే, సో నేను 2 ఐటమ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. మంచిగా బ్రౌన్ కలర్లో రోస్ట్ కానివ్వాలండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ కొంచెం అంత నెయ్యి వేసేసుకోవాలి. కేసరికి సరిపడా నెయ్యి వేసేసుకొని నేనైతే ఒక పావు కేజీ దాకా, పావు కేజీ కాదు కండి, పావంతా సూజీ రవ్వ అంటారు కదా, ఆ సూజీ రవ్వ తీసేసుకుంటున్నాను. మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలండి దాన్ని. మనము సూజీ రవ్వ తీసేసుకొని దాన్ని నెయ్యి వేసేసి మంచిగా రోస్ట్ కానిద్దాము. మంచి ఫ్లేవర్ రావాలండి. గ్యాస్ని సిమ్లో పెట్టే చేసేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, రవ్వ మాడిపోతుంది. రవ్వ ఎంత బాగా రోస్ట్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది రవ్వ కేసరికి. ఈ రవ్వ కేసరి పిల్లలకి ఎంతో హెల్దీ అండి. అంటే నేను షుగర్ వేసి చేయట్లేదు కదా, బెల్లంతో మనం ఏ విధమైన స్వీట్ చేసి పెట్టినా పిల్లలకి హెల్దీ. ఎందుకంటే బెల్లం అనేది హెల్దీ, ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి. ఒట్టిగా తినండి అని అంటే తినరు పిల్లలు. అందుకోసమే ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసేసి మనం పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. మంచిగా ఫ్రై కానిద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇది ఫ్రై అవ్వనివ్వాలండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. రవ్వని అడుగంటనివ్వకండి. మంచిగా ఫైన్గా రోస్ట్ అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. స్మెల్ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుందండి ఇది ఫ్రై అయిందంటే. ఫైన్గా రోస్ట్ అయ్యాక మనం రవ్వను తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకుందాము రవ్వని. దీన్ని ఈ విధంగా తీసేసాక దీంట్లో ఏం చేయాలంటే నేను దీనెడు రవ్వ తీసుకున్నాను కాబట్టి ముప్పావు కప్ అంతా బెల్లం తీసుకుంటున్నానండి. కట్ చేసిన బెల్లం. స్వీట్కి తగ్గట్టు తీసుకోవచ్చు, కానీ నేనైతే పిల్లలు ఉన్నారు కదా, నేను స్వీట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటాను. మీలో ఇంకెవరికన్నా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. బెల్లం వేసేసి దీంట్లోకి మెజర్మెంట్ అండి, దీనెడు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి 2 పోయకుండా బెల్లం మెల్ట్ అయిపోతుంది కదండి, సో అప్పటికి 2 అయిపోతాయి. సో ఒక ఫుల్గా పోసాను, ఇంకొకటేమో 3 వంతుల దాకా వాటర్ పోసి యాడ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మెల్ట్ అవ్వనివ్వాలి, బెల్లాన్ని మంచిగా కరగనివ్వాలండి. దీనికి మనము ఫుడ్ కలర్ యాడ్ చేయని అవసరం లేదు. ఈ బెల్లం అంతా కరిగాక అదే మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ కలర్. దీంట్లో మనం ఫుడ్ కలర్ లేదు కాబట్టి పిల్లలకి సేఫ్, మంచిగా ధైర్యంగా పెట్టచ్చు.
దీన్ని మీరు స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఫుల్ వేస్తా అంటే ఫుల్ వేసేయచ్చు, లేదు పావు వంతు తగ్గించేస్తా అంటే పావు వంతు తగ్గించేయచ్చు అండి. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పావు వంతు తగ్గించే వేస్తాను. చూడండి బెల్లం అంతా మనకు మెల్ట్ అయిపోయింది ఫైన్గా. దీంట్లో రాళ్ళు అవి ఏమి ఉండవండి, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయిపోయింది కదా, దీంట్లోకి మనం కొంచెం అంతా యాలకులు వేసేసుకుందాము. ఇది మంచిగా మసలనివ్వాలి. సో ఇది ఈ విధంగా మసలేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవి తీసేసి దీంట్లో వేసేసుకుందాము. చూడండి కలర్ మనకి ఎలాంటి ప్రిజర్వ్ కలర్ లేకుండా, అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా మనకు మంచి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు ఇష్టంగా తింటారు. దీన్ని కేక్ ప్యాటర్న్లో చేసి ఆ షేప్ చేసి ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు. దీన్ని మంచిగా ఉడకనిద్దాము. మనం ఇది ఉడుకుతున్నప్పుడే అలానే వదిలేయొద్దు, ఉండలు కట్టిపోతుంది. దీన్ని మంచిగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్లేట్లో మనము కొంచెం అంతా నెయ్యి వేసేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసేసుకుందాము. అంటే అప్పుడు కట్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఫైన్గా వచ్చేస్తుంది. ఈ విధంగా దగ్గర పడినివ్వాలండి కేసరి అంతా. చూడండి ఎంత బాగుందో, కలర్ సింపుల్గా ఉంది కదా. ఇంతే, మన సింపుల్ అండ్ హెల్దీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దామా. ఇదంతా దగ్గర పడినివ్వండి. ఇట్లా గిన్నె నుండి ఈ విధంగా వచ్చేయాలి. అప్పటిదాకా కొంచెం ఉడకనివ్వండి, కాకపోతే కలుపుతూ ఉండాలండి దీన్ని. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ రవ్వ కేసరి రెడీ. దీన్ని ఈ విధంగా ప్లేట్లోకి వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయాలి. చూడండి స్టిక్కీగా లేదు, మంచిగా అతుక్కోవట్లేదు, మనకు నీట్గా వచ్చేసింది. మేము ఎక్కువ ఆయిల్ ఫుడ్ అంటే నెయ్యి ఎక్కువ తీసుకోము, తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము, అందుకోసమే కొంచెమే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇది వేడి మీద ఉండగానే మనము నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. వీటిని ఎవరికి ఇష్టం ఉన్న షేప్లో వాళ్ళు కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా డబ్బా షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. ఇది తర్వాత తీస్తే వచ్చేస్తుంది చల్లారాక. ఇంతే.